Hello, welcome back to our channel Home Queen. మా ఇంట్లో శ్రీరామనవమి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి ఈ వీడియోలో అయితే చూసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెక్స్ట్ మంత్ అంటే మేకి మేము ఈ ఇంటికి వచ్చి 1 year కంప్లీట్ అవుతుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఫెస్టివల్ రోజు నేనైతే ఫిక్స్ అయ్యాను 1 year దాకా అన్ని ఫెస్టివల్స్ కూడా మంచిగా అద్భుతంగా చేయగలిగినంత చేయాలి అని చెప్పి. సో అలానే దేవుడి దయ వల్ల అన్నీ అయ్యాయి. కాకపోతే ఈ శ్రీరామనవమికి ముందు 2 ఫెస్టివల్స్ మాత్రం డేట్ రావడం వల్ల అవి కుదరలేదు. మహాశివరాత్రి అండ్ ఉగాది అండ్ శ్రీరామనవమి అయితే లాస్ట్ ఫెస్టివల్ అనమాట. మేము ఇంటికి వచ్చిన తర్వాత 1 year కంప్లీట్ అవ్వడానికి. సో ఇదైతే బాగా చేద్దామని ఫిక్స్ అయ్యి కుదిరినంతలో మంచిగా చేసుకున్నాను. సో మా కొత్త ఇంటికి వచ్చిన ఫస్ట్ సంవత్సరం అన్ని పండుగలు కూడా దేవుడి దయ వల్ల బాగా జరుపుకున్నాము. అలాగే రాబో సంవత్సరాల్లో కూడా ఇంకా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేనైతే పొద్దున్నే 4ంటికి లేచాను. రాముల వారి గుడికి వెళ్దాము అని చెప్పి ఇంకా ఫ్యామిలీతో వెళ్ళాము. యాక్చువల్గా ఈ ఇంటికి వచ్చిన కొత్తలో నేను అనుకున్నాను ఏంటి గృహప్రవేశం రోజు ఆ ముందు రోజు ఈ రామాలయానికి వెళ్దామని. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు తీరలేదు. సంవత్సరం అయిపోయిందనమాట ఇప్పటికి కుదిరింది ఇక్కడికి రావడానికి. పొద్దున పూట పులిహోర, దద్దోజనం, పాయసం చేశాను. ప్రీవియస్ అన్ని ఫెస్టివల్స్ కంటే ఇది లాస్ట్ ఫెస్టివల్ అవ్వడంతో కొంచెం స్పెషల్గానే ట్రై చేశాను. సో అన్నీ వీలైనంత వరకు అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల ఇక్కడ అవైలబుల్లో ఉండే ఫ్లవర్స్ ఇవన్నీ కూడా తెప్పించాను. అనిల్కి అయితే ఈరోజు ఆఫీస్ ఉంది. సో మాతో టెంపుల్కి వచ్చి ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచి నేను డెకరేషన్ అది స్టార్ట్ చేసుకున్నాను. ఇషిక హెల్ప్ చేస్తుందా నాకు? వావ్, గుడ్ ఇషిక. శ్రీరామనవమికి ఇంట్లోనే కళ్యాణం చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో చిన్నగా చేసుకున్నాను. ఎట్లాగూ అంటే దీపాన్నే అమ్మవారిగా భావించి ఆ తాలిబొట్టు, తలంబ్రాలు మాత్రం ఫ్లవర్స్తో తలంబ్రాలు, అలాగే అక్షంతలు, ముత్యాలు తలంబ్రాలు అలా వేసి పూజ చేసుకుందాం అని అయితే ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను. సో అలాగైతే చేశాను. ఈ అక్షంతల్లోకి ఈ ముత్యాలు అవి ఉంటాయి కదా, రత్నాలు అట్లాంటి టైప్ ఏమైనా తీసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంక లాస్ట్ మినిట్లో ఏం చేశానంటే ఇషిక అవి పర్ల్స్ దండలు ఉన్నాయి. సో వాటినే కట్ చేసి ఆ ముత్యాలనే దీంట్లోకి అయితే వాడాను. సో అదైతే భలే హ్యాపీగా అనిపించింది, న్యూ ఐడియా. ఈ పనులన్నీ కూడా పొద్దున్న 4ంటికి స్టార్ట్ చేస్తే ఇంకా గుడికి వెళ్ళడం, ఇంకా డెకరేషను, పూజ కంప్లీట్ అవ్వడం మొత్తం మధ్యాహ్నం 3:30 వరకు పట్టింది. ఈరోజు ప్రసాదాల్లో వడపప్పు, పానకం, చలివిడి మెయిన్ కదా. సో వడపప్పు నేను పొద్దున టెంపుల్కి వెళ్ళినప్పుడు వెరైటీగా ఇక్కడ పంచిపెట్టారు. వడపప్పులో క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, కీరా తురుము అట్లా వేసి పంచారు. సో అది బాగుంది, టేస్ట్ బాగుంది, కొత్తగా అనిపించి నేను ఇంట్లో కూడా అదే ట్రై చేశాను. నేను ఈ ఫెస్టివల్కి శ్రీరాముడి కుటుంబం బ్యాక్ డ్రాప్ బుక్ చేశాను అమెజాన్లో. బట్ కొరియర్ రాలేదు. కొంచెం టెన్షన్ అనిపించింది కానీ మనసులో ఎక్కడో వస్తుందేమో ఈరోజు అనిపించింది. అట్లాగే డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయ్యి ఇంకా నేను శారీ కట్టుకోవడానికి వెళ్దాము, ఇంక పూజలో కూర్చుందాం అనుకునే టైంలో కరెక్ట్గా కొరియర్ వచ్చిందనమాట. అలా లాస్ట్ మినిట్లో రావడం స్వామివారి బ్లెస్సింగ్స్ లాగే అనిపించింది. ఈ ఫెస్టివల్లో ఎప్పుడు కూడా ఆ థీమ్కి సంబంధించిన బ్యాక్ డ్రాప్స్ మంచి ఫుల్ఫిల్మెంట్ లుక్ అనేది ఇస్తాయి. సో నేను ఎప్పుడు అవి మిస్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటాను. ఈ ప్రింట్ టైపు కళ్యాణం, పద్మావతి కళ్యాణం బ్యాక్ డ్రాప్ ఆల్రెడీ బుక్ చేశాను. అది ప్రింట్ వైజ్, క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. లాస్ట్ టైం మా అమ్మ నాన్న 50th anniversary అప్పుడు బుక్ చేశాను. సో చాలా బాగా నచ్చింది. సో ఇది కూడా సీతారామ కుటుంబం ఇట్లా చూసి నాకు ఇట్లానే వస్తుంది అనిపించింది. సో ఎగ్జాక్ట్గా అట్లానే క్వాలిటీ అద్భుతంగా చాలా బాగుంది. అసలు చూడడానికి కూడా మనకి క్యాన్వాస్ పెయింటింగ్ గోడకు పెట్టినట్టు ఆ లుక్లో ఉందన్నమాట. కొంతమందికి డౌట్ రావచ్చు, నేను ఫ్రీక్వెంట్గా ఈ డెకరేషన్ ఐటమ్స్ దేవుడి ఫెస్టివల్స్ చేసినప్పుడల్లా అవన్నీ కొంటూ ఉంటాను కదా, సో మనీ వేస్టా అని. బట్ నా సజెషన్ ఏంటంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి. అంటే నా పర్సనల్ ఒపీనియన్. నేను నా పాకెట్ మనీని నాకు ఇంట్రెస్ట్ అనమాట, ఈ పూజలు ఇవన్నీ ఇంట్రెస్ట్. సో ఫెస్టివల్స్ అప్పుడు ఇట్లా తీసుకుంటూ ఉంటాను. బ్యాక్ డ్రాప్ బడ్జెట్ ఫ్రెండ్లీ, ఒక 600, 500 అట్లా పెడితే వచ్చేస్తుంది. సో ప్రతిసారి డెకరేషన్ ఐటమ్స్ కొనక్కర్లేదు. వన్స్ కొంటే మనం రీయూజ్ చేసుకుంటూ ఉండొచ్చు మిగతావన్నీ.
సో మనకు ఓపిక ఉన్నంత వరకు చేసుకుంటూ ఉండొచ్చు, వీటిని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడైతే మనకు ఓపిక లేదు, ఇంక నేను చేయలేను అనుకున్నామో ఇవి తీసుకెళ్ళి ఏ గుడిలోనో ఇచ్చేయచ్చు. సో అక్కడ ప్రతి ఫెస్టివల్కి కూడా వాళ్ళు యూజ్ చేస్తారు. అది కూడా పుణ్యంతో సమానమే కదా, మనం ఇచ్చినట్లే కదా అది. సో వాళ్ళు యూజ్ చేసిన ప్రతిసారి మన ఖాతాలో పుణ్యం పడుతూ ఉంటుంది. సో వేస్ట్ ఆఫ్ మనీ అయితే అస్సలు కాదు. సో ఇలా ఫ్యూచర్ యూజ్కి కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఏదన్నా సరే షాపింగ్ చేస్తూ ఉంటాను. వాటి కొన్న ప్రతి రూపాయికి కూడా న్యాయం జరిగేలా చూసుకుంటూ ఉంటాను అనమాట. సో హ్యాపీగా ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. ఈ శ్రీరామనవమి రోజు మల్లెపూలు అండ్ దవనం ఆకు ఏదో ఉంటుంది, అవి మాత్రం కంపల్సరీగా వాడాలి అని చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో నేను విన్నాను. సో ఆ మల్లెపూల దండ అయితే తీసుకున్నాను. లక్కీగా ఆయన చెప్పిన ఆకే మేబీ అనుకుంటున్నాను. సో అది మంచి పరిమళంతో కూడిన ఆకు అనమాట. నేను ఆయన చెప్పినప్పుడు ఏంటంటే మరువమేమో అనుకున్నా, కానీ కాదు, ఇది వెరైటీగా ఉంది ఆకు. మనం పన్నీరు చల్లుతూ ఉంటాం కదా ఈ పెళ్ళిళ్ళల్లో, అట్లా అంత మంచి సువాసనతో వచ్చింది ఆ ఆకులు. ఇక్కడే నేను కొత్తగా చూడడం, ఇటు సైడ్ దొరుకుతాయి అనుకుంటా, మన సైడ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో అదొకటి కొత్తది ఈరోజు అయితే చూశాను నేను ఇక్కడ ఫ్లవర్స్లో అయితే మల్లెపూల దండలు, అలాగే ఎల్లో చామంతి, పర్పుల్ చామంతి, గులాబీ పువ్వులు, పన్నీరు గులాబీలు అంటారు, పింక్ కలర్లో వస్తాయి అవి, ఎర్ర గులాబీలు రెండు రకాల కలర్స్, బంతి పువ్వులు, లిల్లీ అండ్ తులసి తీసుకున్నాను. అలాగే ఈ ఫ్రూట్స్లో అరటిపండు, యాపిల్, దానిమ్మ, కివి, మామిడి పండు కంపల్సరీ పెట్టాలంటారు కదా అది, పనస్తోనలు, నల్ల ద్రాక్ష, పచ్చ ద్రాక్ష, సపోటా, మస్క్ మెలోన్ ఇవైతే తీసుకున్నాను. ఇంకా స్వీట్స్ మోతీచూర్ లడ్డు, ఢిల్లీ పేతా స్వీట్ అని ఉంటుంది కదా, పటికి బెల్లం లాగా లోపల మెత్తగా ఉంటుంది, అది ఒకటి నాకు చాలా ఇష్టం అనమాట. సో అదైతే తీసుకున్నాను. అండ్ పానకం, వడపప్పు, చలిమిడి కంపల్సరీ ఈ ఫెస్టివల్కి. ఇంకా పొద్దున్నైతే పాయసం, పులిహోర దద్దోజనం చేశాను. ఈవినింగ్కి శనగలు, పెరుగు, అలాగే పరోటా బయట నుంచి తెప్పించాను. సో అవైతే నైవేద్యంగా పెట్టాను. దేవుడి నైవేద్యంగా పరోటా ఏంటి అని కొంతమంది డౌట్ రావచ్చు. కొన్ని విషయాలు నేనైతే ప్రాక్టికల్గానే ఆలోచిస్తూ చేస్తూ ఉంటాను, మనసుకు నచ్చింది. మనం ఏం తింటామో అవే పెట్టమని అన్నట్లుగా విన్నాను నేను కొన్ని వాటిల్లో. సో ఈవినింగ్ టైము దేవుడి ప్రసాదంగా పెట్టిన ఆయన పేరు చెప్పుకొని మనమే తింటాం కాబట్టి సో నాకు నచ్చిందే తెప్పించాను. అండ్ ఇంకోటి, ఎప్పుడు తినే ప్రసాదాలే పాపం ఆయనకి ఎంతసేపు అవే అందరు పెడుతుంటే, లక్షల కోట్లలో ఉంటారు జనాలు, అందరూ అవే పెడుతుంటే ఆయనకి బోర్ కొడుతుంది కదా. సో కొంచెం టేస్ట్ వెరైటీగా, కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అని చెప్పి వేరే తెప్పించినట్టు కూడా ఉంటారు కదా అనిపించింది. నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఊళ్ళో సెలబ్రేషన్స్ ఎలా ఉండేవి అంటే, శ్రీరామనవమికి ఆ టెంపుల్కి అయితే వెళ్ళేవాళ్ళం, కళ్యాణం చూసేవాళ్ళం, అక్కడ ప్రసాదాలు పంచేవాళ్ళు. పానకం, వడపప్పు, చలిమిడితో పాటుగా గాజులు పంచేవాళ్ళు, అలాగే విసినకర్రలు, అవైతే ఫేమస్ అన్నమాట. మెయిన్గా గాజులు, విసినకర్రలు తెచ్చుకోవడానికి వెళ్ళేవాళ్ళం అనమాట ఆ గుడికి. అదో సరదాగా ఉండేది. ఇంటి పక్కన వాళ్ళు, ఆంటీలు అందరితో కలిసి అలా వెళ్తూ ఉండేవాళ్ళం. కళ్యాణం చూసి తలంబ్రాలు తెచ్చుకునేవాళ్ళం. ఇక్కడ నేను కళ్యాణం సింపుల్గా చేసుకున్నాను అని చెప్పాను కదా, అది ఎలా అంటే తాలిబొట్టు అండ్ తలంబ్రాలు ఈ దీపానికే నేను అమ్మవారి స్వరూపంగా అనుకొని స్వామివారు వేస్తున్నారని మనసులో అనుకుంటూ ధ్యానిస్తూ అట్లా వేసుకున్నాను అనమాట. దీపానికి తాలిబొట్టు వేసి, తలంబ్రాలు వేసి, అలాగే అక్షంతలో తలంబ్రాల తర్వాత ఫ్లవర్స్ అన్నిటితో కూడా తలంబ్రాలు లాగా వాటినే వేసి అలా అయితే చేశాను. ఇక్కడ మనం నార్మల్గా పూజ చేసుకునేటప్పుడు ప్రత్యేకమైన పూజలు, విగ్రహాలు, ఫోటోల కంటే కూడా పసుపుతో అమ్మవారిని చేయడం, లేకపోతే దీపానికే మనం పూజ అనేది చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు విగ్రహాలు కానీ ఫోటోలు కానీ మనం ఒకసారి పూజ అంటూ చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి. సో ఆ ఇది లేకుండా పసుపుతో అమ్మవారిని చేసుకున్నప్పుడు, అట్లా వాటికి చేసినప్పుడు పూజలు అవన్నీ పసుపు అమ్మవారిని తీసుకెళ్ళి పూజ అయిపోయిన తర్వాత రోజు ఈ మొక్కల్లో పెట్టేయచ్చు. అప్పుడు నిమజ్జనం లాగా అయిపోతుంది. అలాగే దీపం కూడా మనకి పట్టింపు ఉండదు. సో బెటర్ వీటికి చేసుకోవడం అని విన్నాను. సో అలానే చేస్తూ ఉంటాను. మార్నింగ్ 4 లేస్తే ఇంకప్పుడు స్నానాలు చేసి గుడికి వెళ్ళి మళ్ళీ వచ్చి టిఫిన్లు ఇళ్ళకి పెట్టేసి ఆఫీస్కి పంపించి మళ్ళీ డెకరేషన్ ఇవన్నీ చేసి మళ్ళీ పూజ చేసుకొని అంతా అయ్యేసరికి మధ్యాహ్నం 3:30 అట్లా అయ్యింది. సో ఇంకా అప్పుడు మామూలుగా ఉపవాసం ఉందాం అనుకున్నా కానీ నా వల్ల అయితే కాలేదు.
ఎందుకంటే ఇంకా ఓపిక కూడా సరిపోలేదు, ఎక్స్ట్రా పనులు అవి కూడా ఉన్నాయి కదా, ఇంకా ఈవినింగ్ ఇంకా వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో మనకి కుదిరినంత వరకు చేసుకోవడం బెటర్ అని చెప్పి ఉపవాసం అయితే ఇంకా విరమించుకున్నాను. నేను ఇంకా నార్మల్గా తినేసాను. ఓపిక హెల్త్ కూడా సహకరించాలి కదా, సో మనం వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని ముందడుగు అనేది వేస్తూ ఉండడం బెటర్ అనిపించి ఇంకా అలా అయితే చేశాను. ఏదైనా సరే మనకి వీలున్నంత వరకు మన సాయశక్తులు చేయగలిగినంత వరకు చేసుకోవడమే సేవ దేవుడికి. ఇట్లాంటి స్పెషల్ పండగలప్పుడు మన ఇంద్రియాలన్నిటితో కూడా వీలైనంత వరకు దేవుడి సేవకు ఉపయోగించగలగాలి. అంటే ఇప్పుడు కళ్ళతో దేవుణ్ణి చూస్తూ రకరకాల మూర్తులను చూస్తూ, అలాగే చెవులతో ఆయన కీర్తనలు ఆయనకు సంబంధించినవి వింటూ, అలాగే నోటితో పాడుతూ భజనలు చేస్తూ, చేత్తో పూజలు చేస్తూ, డెకరేషన్ మనకు వచ్చిన కళని ఆయనకి సమర్పిస్తూ, ఇంకా కాళ్ళతో ఆయన గుడికి వెళ్ళి, ఇంకా మనసుతో ఆయన ధ్యానం చేసుకుంటూ, ఇంకా మనకు వీలైనంత వరకు చేయగలిగినన్ని చేయాలన్నమాట. రామకోటి రాసుకోవచ్చు, శ్రీరామనామం రాసుకోవచ్చు, చెప్పవచ్చు, ఇంకా పూజలు ఇవన్నీ కూడా కీర్తనలు భజనలు మనం చేయగలిగినన్ని కూడా చేయొచ్చు. సో నేను అలానే చేశాను. ఈరోజు ఈవినింగ్ మా కమ్యూనిటీలో ఈ లైన్ మొత్తం 10 ఫ్యామిలీస్ ఉంటారు. సో లేడీస్ని పిలిచి భజనలాగా చేద్దాము అని అయితే అనుకున్నాను. కానీ అప్పటికే ఆ రోజుకి నా టైర్డ్ అయిపోయాను. టైం ఎలా అయిపోయిందో కూడా తెలియదు. పొద్దునుంచి సాయంత్రం దాకా పనిచేస్తూనే ఉన్నాను. ఇంకా 3:30 అయిందని చెప్పా కదా, అప్పుడు తిని ఇంకా పడుకున్న కాసేపు నడుము వాల్చి మళ్ళీ లేచేసరికి ఈవినింగ్ కిందకి కూడా ప్రసాదాలు చేయమన్నారు ఈయన. సో వడపప్పు, చలిమిడిగి అవి ఎక్కువ మొత్తంలో కదా, కొంచెం ఇంకా అవి చేయడం, మళ్ళీ ఇంట్లో దీపం వెలిగించుకొని పూజ చేసుకొని మళ్ళీ కిందకి వెళ్ళి ప్రసాదం తెచ్చుకొని ఇంకా నైట్ టైం అయిపోయింది. ఇంక ఎదుటింటి వాళ్ళని కొంచెం ఒక 10 మెంబర్స్ని మాత్రం పిలవగలిగాను. సో వాళ్ళతో భజన కూడా శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆ నామం ఒక 9 సార్లు అందరం భజనలాగా చేసాం పిల్లలు మేము. సో అదొకటి తృప్తిగా అనిపించింది. ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా ఆ 2వ రోజు పిలిచానమాట. సో ఆ ముందు రోజు అయితే కుదరలేదు. సో ఆ 2వ రోజు పిలిచి ఇంక దేవుడికి పెట్టిన ప్రసాదాలు ఉంటాయి కదా, ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇట్లా కట్ చేసి ఫ్రూట్ సలాడ్ లాగా చేసి ఇంకా అందరికీ ప్రసాదం లాగా ఇచ్చి వాళ్ళతో కూడా 4 మాటలు ప్రశాంతంగా మాట్లాడగలిగాను. నార్మల్గా అయితే మన బిజీ వర్క్ బిజీ లైఫ్ స్టైల్స్తో అందరితో మాట్లాడడం కుదరదు. ఇలాంటి ప్రత్యేకమైన పండుగలప్పుడు మనకి ఇది ఒక అవకాశం లాగా దేవుడు పెట్టాడేమో అనిపిస్తూ ఉంటుంది. సో అందరినీ కలుపుకొని చక్కగా మాట్లాడుకుంటూ ఉంటే అదో హ్యాపీనెస్, తెలియని హ్యాపీనెస్ ఉంటూ ఉంటుంది. మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి కమెంట్స్లో అయితే నాకు చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ట్రెడిషనల్ ఈవెంట్స్ పూజలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.